టీడీపీ సభ్యులు వెళ్లి ఆయన అడ్డుకోవడం జరిగింది, ఆయన స్పీచ్లు అడ్డుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సభా వ్యవహారాలకు అంతరాయం కలుగుతున్నారని మొత్తం టీడీపీ సభ్యులందరినీ కూడా ప్రభుత్వం స్పీకర్ బహిష్కరించి స్పీకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సో ఈ క్రమంలో వీళ్ళందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించినప్పటికీ కూడా కొంతమంది టీడీపీ సభ్యులు బయటికి వెళ్లకుండా సభలోనే ఉండిపోవడంతో మార్షల్స్ రంగప్రవేశం చేశారు. సో మార్షల్స్ ఈ నేపథ్యంలో మార్షల్స్ కి టీడీపీ సభ్యులకి కొంత వాగ్వాదం జరిగింది. మనకు అందిన సమాచారం మేరకు అయితే కొంతమంది సభ్యులు మార్షల్స్ మీద చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో ఈ పెనుగులాట్లో కొన్ని మైకులు కూడా విచ్చేసినట్లుగా మనకి తెలుస్తుంది. అలాగే ప్రధానంగా రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్ వీళ్ళు మార్షల్స్ పట్ల కొంత దురుసుగా వ్యవహరించారని చెప్పి బయటకు సమాచారం అందింది. సో ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా టీడీపీ సభ్యులందరూ మూకమ్మడిగా పోయి స్పీకర్ చైర్ ని అంటే సహజంగా ఇటువంటి సంగతులు జరుగుతున్నప్పుడు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించడం, నినాదాలు చేయడం ఇటువంటి సంగతులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా స్పీకర్ పోడియం దాటి వెళ్ళలోకి ప్రవేశించి స్పీకర్ చైర్ ని చుట్టుముట్టి ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో మార్షల్స్ కొంత దురుసుగానే కొంత బలవంతంగా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ సభ్యులందరూ కూడా సీఎం ఛాంబర్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. తామందరం కూడా సభలో దీని ఇష్యూ మీద ప్రస్తావించాలని చెప్పి మంత్రి ధర్మాన ఆగడాలను అరికట్టాలని చెప్పి తాము డిమాండ్ చేస్తుంటే బలవంతంగా మా గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అందరినీ బయటకు బలవంతంగా తీసుకొచ్చారు. సో ఇది అప్రజాస్వామికం అని చెప్పి ఆరోపిస్తూ ప్రభుత్వానికి మంత్రి ధర్మాలకు వ్యతిరేకంగా సీఎం ఛాంబర్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్. ప్రస్తుతం అసెంబ్లీలో ధర్మాన్ని మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. పోతే ఒక 10 మంది రోడ్డుకి అడ్డగించి కార్యక్రమాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తే చెప్పాను, కేవలం మీరు 10 మంది మాత్రమే ఉన్నారు, నన్ను అడ్డుకోలేరు, మమ్మల్ని ఆపేయలేరు, ఇది ప్రభుత్వ కార్యక్రమం, మమ్మల్ని విడిచిపెట్టండి. ఇలాగా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళకి 10 మంది వచ్చి నన్ను ఆపేయాలనుకుంటే మా రాజకీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి చేతులు ముడుచుకోలేదు. లక్షలాది మంది కార్యకర్తలు కలిగిన పార్టీ మాది. ఇలాంటి కార్యక్రమాన్ని మేము ఎదుర్కోగలం, కానీ అది మా పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి థర్మల్ ప్రాజెక్ట్ గురించి ఒకవేళ నిజంగా మీరు ఆవేదన చెందితే, థర్మల్ ప్రాజెక్టు కట్టడం వల్లనే ప్రాణాలు పోతాయని ఎవరైనా భావిస్తే, ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎప్పుడైనా ఒక ప్రాణం పోయినా ప్రభుత్వం బాధ్యత వస్తుందని నేను అన్నమాట వాస్తవమే. ఇప్పటికీ దానికి నిలబడుతున్నాను. ఎందుకంటే సింహాద్రి ప్రాజెక్ట్ అని విశాఖపట్నంలో కట్టాం. ఎక్కడ కట్టాం మనం? నగరం నడిబొడ్డున మహానగరంలో మనం నిర్మాణం చేస్తాం. కేటీపీఎస్ విజయవాడలో నిర్మాణం చేస్తాం. ఎక్కడ నిర్మాణం చేస్తాం? రామగుండంలో ఎంతమంది చచ్చిపోయారని మన రామగుండం ప్రాజెక్ట్ని ఆపేస్తామా? చనిపోయినారు ఎవరైనా? అక్కడ టౌన్షిప్స్ ఏర్పడలేదా? అక్కడ అభివృద్ధి చెందలేదా ఆ ప్రాంతం అంతా? మద్రాసులో సెంట్రల్ సిటీలో కట్టినటువంటి 450 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని అంటున్నాను. మనం బాధ్యత కలిగినటువంటి పార్టీలు ఇలాగే లీడ్ చేస్తారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో, దేశంలో ఇండస్ట్రీ కావాలని ఆ ప్రాంతం వాళ్ళు ఉద్యమం చేశారు. ఎందుకంటే మా తరం అయిపోయింది, మా తర్వాత తరం వారైనా ఇక్కడ హాయిగా ఉద్యోగాలు చేసుకుని బ్రతకాలనే కోరికతో ప్రాణాలు ఇండస్ట్రీ కావాలని అర్పించేవాళ్ళు. ఇప్పుడేమో మనలాంటి బాధ్యత లేని కొన్ని పార్టీలు దేని వల్లనే నేడు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మాణం చేసి సంతోషపడిపోయి చామకలు కొట్టుకుంటున్నారు. ఇదేం రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, సమాజానికి కానీ ప్రయోజనకరమా అని అడుగుతున్నాను. ఏమి మీరు అంటున్నారే, మా జిల్లాలో ఒంటి నిండా బట్ట కప్పుకోలేని ప్రజలను చూసి మేము ఆవేదన చెంది అన్ని రాష్ట్రాల్లాగే, అన్ని జిల్లాల్లాగే మా జిల్లా అభివృద్ధి చెందాలని మేము ప్రయత్నం చేయడం సిగ్గులేనితనమా? మా జిల్లాలో కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితులు ఉన్నటువంటి పిల్లలు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను చూసి అక్కడ ఏదైనా అభివృద్ధి జరిగితే దానికి నడుం కట్టి ముందు నాయకత్వం అవడం తప్ప అని అంటున్నాను. దానివల్ల 4 ఓట్లు పోయినా నేను భయపడినని మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్పనంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలో కన్నీరు, కడుపు నిండా తిండి లేకుండా, ఒంటి నిండా బట్ట లేకుండా